తెలియట్లేదు. కనుక గొర్రెపిల్ల వచ్చి రక్తం కార్చారు కదా, ఎందుకు మనలను మారు మనసులో నడిపించడానికి, పాప క్షమాపణలో నడిపించడానికి కదా. ఇంకనూ మనం పాపంలోనే ఉంటే ఆ గొర్రెపిల్ల రక్తము మీలో పనిచేయలేదని అర్థం. మీరు ఆ గొర్రెపిల్లకు మీ పాపమును అర్పించి క్షమాపణ చెప్పి మనం తీసుకుంటే అప్పుడు మనకేమున్నట్టుగా, గొర్రెపిల్ల రక్తము మీలో ఉన్నట్టుగా. ఈరోజు కూడా బల్లా కార్యక్రమం ఉన్నది కదా. మనల్ని మనం ఆలోచించి చూస్తాం. నీ విశ్వాసమే ఎవరితో కలుపుతుంది? ప్రభుతో కలుపుతుంది కదా. కనుక మీ విశ్వాసము దేని మీద ఉండాలి? ఆయన రక్తం మీద ఉండాలి. నా కొరకు బలి అయినాడు, నా పాపం కొరకు నేను నమ్ముకుంటాను, అప్పుడు నాకేం దొరుకుతుంది? నా అపరాధములు ఆయన రక్తం ద్వారా పోతుంది, నాకు పరిశుద్ధ ఆత్మ కలుగుతుంది అని నీవు నమ్మితే అప్పుడు నీకు రెండు ఫలాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే